హాయ్ హలో నేను మీ అనుష. ఏంటి ఆర్యాన్ష్ స్వీట్ బాక్స్ పట్టుకొని లాగిచ్చేస్తున్నాడు అనుకుంటున్నారా? వాడి సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్. సో వాడికి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ కలాకండ్ స్వీట్ని నేనే ఇంట్లో ప్రిపేర్ చేయడం జరిగింది. మార్నింగే వాడు లేచాక మంచిగా స్నానం చేసేసి దేవుడు పూజ చేసుకొని కొత్త డ్రెస్ వేసుకున్న తర్వాత మేమైతే వాటికి స్వీట్ పెడదామన్నప్పుడు వద్దమ్మ నేనే తింటానని బాక్స్ మొత్తం తీసేసుకొని వాడి ముందర పెట్టుకొని ఒక పేస్ట్ని తింటూ ఎమి టేస్టీ అంటూ సూపర్ అంటుంటే నాకైతే చేసిన కష్టం అంతా కనిపించలేదు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ వాడి ఫస్ట్ బర్త్డే అయితే మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేశాము పిస్సా హౌస్ హోటల్లో. వాడికి ఎంతో ఇష్టమైన బేబీ బాస్ థీమ్ని ఎంచుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, కొలీగ్స్ని, అపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి ఇన్వైట్ చేసి చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసాం. అది అలా జరిగింది. ఈ ఇయర్ అయితే వాడి హ్యాపీనెస్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా వాడి కోసమని నేను మా వారు కాస్త డిసైడ్ చేసి వాడికి ప్లాన్ చేయడం జరిగింది. మార్నింగ్ అయితే స్వీట్తో కొత్త డ్రెస్తో అలా అయిపోయింది. ఈవినింగ్ ఇలా సెకండ్ న్యూ డ్రెస్తో వాడికి డ్రెస్ వేసేసి బర్త్డేని వాడి సెలబ్రేషన్స్ని జరపడం స్టార్ట్ చేసాం. ఈవినింగ్ అయితే వాడి కేక్ని అయితే కొంచెం డిఫరెంట్గా రెడీ చేసాం. ఎలా అంటే ఇప్పుడున్న ట్రెండ్కి అందరూ జార్ కేక్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. సో మేము కూడా అదే డిసైడ్ అయిపోయి 2 types ఆఫ్ జార్ కేక్స్ని సెలెక్ట్ చేసాం. సో వాడి బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. అలా 2 types ఆఫ్ కేక్స్ని అయితే సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ రెడ్ వెల్వెట్ కేక్, సెకండ్ వన్ ఈజ్ రసమలై కేక్. బోత్ ఆర్ సూపర్ యమ్మీ అనే చెప్పాలండి. ఎందుకంటే చాలా టేస్టీగా చాలా బాగుంది. ఓన్లీ మనకు పెద్దవాళ్ళకనే కాదండి, పిల్లలకైతే ఎంత బాగా నచ్చాయో. మా ఇద్దరు పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. వాళ్ళు తింటూ ఎంజాయ్ చేస్తూ మేము తర్వాత తిని చాలా హ్యాపీగా మేము కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఎండ్ చేయడానికి కూడా వాడు ఎలా చూడండి అసలు ఎండ్ చేస్తా అని కూడా అనట్లేదు, నేనే తినాలి మొత్తం ఫినిష్ చేయాలి అన్నట్టుగానే ఫీల్ అవుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ. ఈ మధ్య కాస్త కేక్ మీద చాలా గ్రిప్పే వచ్చిందండి ఈ 2 years లోపు. ఎందుకంటే అప్పుడప్పుడు నేను ఇంట్లో ప్రిపేర్ చేయడం, కొంచెం సందర్భాలు ఉన్నప్పుడు అంటే మన మ్యారేజ్ డేస్ లేదంటే బర్త్డేస్ అప్పుడు బయట నుంచి తీసుకురావడం, ఇలా ప్రతి దానికి వాడే ముందుంటూ నేనే కట్ చేస్తాను, నేనే తినడం, అది తినాలి అని వాడే ఓన్గా తినాలని వాడి ఎంజాయ్మెంట్ని మేము ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా వాడికే వదిలేయడం జరుగుతుంది ఎవ్రీ టైం. సో నెక్స్ట్ అయితే మేమైతే ఇంకా తర్వాత వాడి ఎంజాయ్మెంట్ కేక్తో కాకుండా ఇంకా 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 చేయాలి. ఏం చేయాలి నెక్స్ట్? గుడికి గాడ్ బ్లెస్ అనేది కూడా ఉండాలి కాబట్టి మేమైతే టెంపుల్కి తీసుకెళ్ళిపోయాము. మాకు దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి లోపలికి వెళ్ళాక చూడాలి సాయిబాబా అయితే ఎంత బాగా డెకరేట్ చేశారో గుడిలో అయితే. ఇంకా గురు పౌర్ణమికి మేము మిస్ అయ్యామని అనుకున్నా కూడా 4 days తర్వాత వీడి బర్త్డే ఉండడం వల్ల ఆ మిస్సింగ్ అనేది మాకు జరగలేదు. ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం అవన్నీ చూడాలి అంటే నెక్స్ట్ బ్లాగ్లో చూడండి మరి. ఓకే బాయ్.